నమస్కారం అండి. మీ పేరు? రవిబాబు అండి. ఏం చేస్తుంటారు? కార్ డ్రైవింగ్. ఏ ఊరండి? విజయవాడ ప్రాపర్ ఇక్కడేనా? ప్రాపర్. ఎంతమంది పిల్లలండి? ఇద్దరు. చదువుకుంటున్నారా, సెటిల్ అయిపోయారు? వాళ్ళు చదువులు అయిపోయినాయి. ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది. మరి ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు కానీ, ఫ్రూట్స్ కానీ, అన్ని రేట్లు ఎలా ఉన్నాయండి? ఎక్కువగా ఉన్నాయి కదా ఇప్పుడు ప్రజెంట్, ఎక్కువగానే ఉన్నాయి. మరి గతంలో ఎలా ఉండేయండి? గతంలో కూడా ఎక్కువగానే ఉండేవి కానీ ఇప్పుడు మరీ ఎక్కువ. అప్పుడు రేట్లు బాగానే ఉండేవి, కొద్దిగా అందుబాటులో ఉండేవి కొద్దిగా. ఈ మధ్య మాత్రం మరీ ఎక్కువైపోయింది బాగా. అన్నీ ఏది నిత్యావసర వస్తువులు అంటే ఈ నూనె కానీ, బియ్యం కానీ, బియ్యం మరీ ఘోరం, తీవ్రంగా పెరిగిపోతుంది. అంతకుముందు 15 రూపాయలు 20 రూపాయలు ఉండేది, ఇప్పుడు 50 రూపాయలు ఏందో బియ్యం, మంచి బియ్యం లేవు, దొరకదు. మరి అసలు ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? ఇప్పుడుదా కొన్ని చేస్తున్నారు ఆయన, కొన్ని వాటిల్లో తప్పులు జరుగుతున్నాయి. తెలియక మరి ఆయనకి పైకి వెళ్ళట్లేదో మరి కింద వాళ్ళు చేస్తున్నారనేది తెలియదు కదా, జరుగుతుంది. ఆయన దగ్గరికి వెళ్తుందో లేదో అయ్యేది. కొన్ని తేడాలు ఉన్నాయి, కొన్ని మంచి ఉన్నాయి, చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అనే పేరుతోటి ఈ నవరత్నాలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి? అంటే అమలు అవుతున్నాయి అంటారా? అమలు అవుతున్నాయి అంటే అందరికీ రావట్లా. ఇప్పుడు 90%, 100% ఉందనుకోండి, 100%లో 20 30 జరుగుతుంది, మిగతాది ఎవరికి రావట్లేదు. అందట్లా 100లో 20, 30 తప్ప మిగతా 70% జరగట్లేదా? కదా, జరగట్లా. అంటే దేని వల్ల జరగట్లేదు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు షరతులు వర్తిస్తాయంటారు కదా, షరతులు వర్తిస్తాయి అనే దాంట్లో పోతున్నాయి కొన్ని. అందరికి ఇప్పుడు ఉద్యోగం ఉండాలి, లేకపోతే సొంత ఇల్లు ఉండకూడదు, ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఉండదు, సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఉండదు, అలా ఆ విధంగా దాంట్లో పోతున్నాయి కొన్ని. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగుందా, లేదంటే ఈ ప్రభుత్వం కన్నా ఆ ప్రభుత్వం బాగా పనులు చేసిందండి? ఎవరు వచ్చినా ఇంతేనండి, ఎవరు వచ్చినా. కాకపోతే డెవలప్మెంట్ అనేది అన్ని విధాలుగా ఉద్యోగాలు, ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వాలని చూస్తారు ఎవరైనా, కానీ ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ ఏదైనా ఇండస్ట్రీస్ పర్పస్గా ఏమీ లేవు. ఇక్కడ చదువుకొని ఎక్కడో బయట అవుట్ ఆఫ్ వెళ్ళి సెటిల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగం చేసుకొని ఇక్కడ సెటిల్ అవుదాం, తల్లిదండ్రుల దగ్గర ఉందాం అనే ఆలోచన మాత్రం ఇప్పుడు ప్రజెంట్ లేదు. అంటే ఇప్పుడే కాదు కదండి, గతంలో కూడా ఎప్పుడు ఇక్కడ ఏం ఫ్యాక్టరీలు తీసుకొచ్చింది లేదు, ఏమీ ఉంది లేదు, ఎప్పుడైనా బయటికి వెళ్తున్నారు కదండి. అప్పుడు లేదు ఇప్పుడు లేదు. కాకపోతే అప్పుడు కొద్దిగా వస్తూ ఉండేవి, అప్పుడే వచ్చినాయి, మొదలైనవి. అప్పుడు అంతకుముందు ఎవరో ఈ గత ప్రభుత్వాల్లో వస్తున్నాయి, రావడానికి ప్రయత్నం చేశారు, తీసుకురావడానికి. ఈ లోపల ప్రభుత్వం మారేసరికి మొత్తం కొలాప్స్ అయిపోయింది, ఇంకా రావట్లేదు ఇండస్ట్రీస్. ఇప్పుడు కూడా మొన్న గ్లోబల్ సమిట్ జరిగింది, అనేకమైన కంపెనీలు వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదండి. అదే ఇంకా రాలేదు, ఇంతవరకు చెప్పటమే మాట వరకే, నోటిఫికేషన్ వరకే, కానీ అమలు అనేది జరగలేదు కదా ఇంతవరకు. అంటే ఏదైనా సరే వెంటనే, అంటే అప్పుడైనా సరే చెప్పారు కానీ 5 years లో ఏం చేసింది లేదు కదండి. అవును, అది చెప్తున్నారు, ఓన్లీ ఏంటంటే రాతల వరకే జరుగుతున్నాయి, అమలు అనేసరికి రావట్లేదు. అది మళ్ళీ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా ఏది చేసేది ఉండదండి. ఇప్పుడు మన ప్రజలు అనేది మన స్వశక్తితో బతకాలి, అంతేగాని వాళ్ళు ప్రభుత్వాలు మనకి చూస్తారనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం కష్టపడి మనం ఏదైనా మనం చూసుకునేది, కానీ వాళ్ళు వచ్చి ఈ పథకాలు పెడుతున్నారు, మనల్ని సోమరపోతులు చేయటమే జనాల్ని. ఇప్పుడు దాని బదులు ఈ మెడికల్గా కానీ, చదువుల విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో డెవలప్మెంట్ చూపించాలి, అంతే కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం స్కూళ్ళ విషయంలో అట్లా చూస్తుంది, కొన్ని విషయాల్లో చూస్తుంది బాగా, కాకపోతే ఇంకా డెవలప్మెంట్ ఉండాలి. థ్యాంక్ యూ.